Welcome to SB News. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో ఎరువుల కొరత అనేది చాలా విపరీతంగా కనపడుతూ ఉంది. వాళ్ళ రైతాంగం చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. దీనికి కారణం ఏంటంటే యూరియా సరైన సప్లై లేదు. సప్లై ఇవ్వకపోగా అరకొర లోడ్లు పంపటం, క్షణాల్లో అయిపోవడం. ఇట్లా అయిపోవడానికి గల కారణం ఏంటంటే యాప్ పెట్టడం అనేది, యాప్ ద్వారా యూరియా విక్రణ అనేది రైతులకి మేలు చేసేదిగా లేదు, కీడు చేసేదిగా ఉన్నది. మొత్తం గిరిజన రైతాంగం మేజర్గా ఉన్నారు. దాదాపు 40,000 ఎకరాలు విస్తీర్ణంలో ఉంటే పంట వేసుకోవడానికి అవకాశం ఉంటే దాదాపు 30,000 ఎకరాలలో మొక్కజొన్న రైతులే ఎక్కువ ఉన్నారు. మొక్కజొన్న సాగు చేయడానికి అవకాశం ఉన్నటువంటి రైతాంగం చాలా ఇప్పుడు నిరీక్షణతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం ప్రభుత్వం ఇటువంటి యాప్ల ద్వారా గందరగోళం సృష్టించి, ఎరువుల కొరతను సృష్టించి ఆ రకంగా రైతాంగాన్ని ఇబ్బంది పెట్టడం అనేది సరైనది కాదు. ఎందుకంటే వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతుంది, దుక్కులు దున్నుకుంటున్నారు. ఈ వచ్చేటటువంటి అరకొర వర్షాల వల్ల బిక్కుబిక్కుమంటూ రైతాంగం ఎదురు చూస్తున్న ఈ తరుణంలో పంట వెంటనే వేసుకోవాలి, విత్తనాలు వేసుకోవాలి అని అంటే ఖచ్చితంగా యూరియా అందుబాటులో ఉండాలి. 10-15 రోజులలో యూరియా ఖచ్చితంగా మొక్కజొన్న పంటకి వేయకపోతే కనుక ఆ పంట వల్ల ఉపయోగం ఉండదు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే రైతుల యొక్క దీన్ని గుర్తుపెట్టుకొని, రైతుల యొక్క బాధని దృష్టి పెట్టుకొని వెంటనే ఆ యాప్ను రద్దు చేయాలి. నేరుగా ఎరువుని సప్లై చేయాలి. ముఖ్యంగా యూరియాని ఎక్కువ విక్రయించడానికి స్టాక్ పెట్టాలి. ఆ రకంగా రైతాంగానికి అందుబాటులోకి ఎరువులను, యూరియాను తీసుకురావాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ తరఫున ప్రభుత్వాన్ని కోరుతున్నారు.